తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఆగస్టు 3వ వారంలో ప్రారంభం కానున్న ఈ సమావేశాలలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి ఒక కీలక తీర్మానాన్ని పంపేందుకు సిద్ధమవుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మరియు స్థానిక సంస్థల ప్రతినిధులుగా 21 ఏళ్లకే అవకాశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎందుకు ఉండకూడదనేది ప్రభుత్వ ప్రధాన వాదన. ఈ సమావేశాలలో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు మరియు ఇతర రాజకీయ అంశాల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలను ఆగస్టు 3వ వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మొదట 2వ వారంలోనే నిర్వహించాలని భావించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న మరమ్మతుల కారణంగా షెడ్యూల్ వాయిదా పడింది. ఈ సమావేశాలలో అత్యంత కీలకమైన అంశం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసేందుకు కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక అధికారిక తీర్మానాన్ని పంపడం. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా సమర్థిస్తున్నారు. 21 ఏళ్ల వయసులోనే ఒక యువకుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు, అలాగే మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేస్తున్నప్పుడు అదే వయసులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎందుకు పోటీ చేయకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించగా, పివి నరసింహారావు స్థానిక సంస్థలలో పోటీకి 21 ఏళ్లను అర్హతగా నియమించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. గత 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ఈ సమావేశాలలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. మొదట డోర్నకల్ ఎమ్మెల్యే జె రామచందర్ నాయక్ పేరును పార్టీ ఖరారు చేసినట్లు వార్తలు రాగా, ప్రస్తుతం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్ పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సస్పెన్స్ కు సమావేశాలలోనే తెరపడనుంది. ఈ సమావేశాలలో ప్రభుత్వం భారీ స్థాయిలో చట్ట సవరణకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ను ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేలా క్యూర్ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటితో పాటు భూసేకరణ బిల్లు మరియు కొత్త భవన నిర్మాణ నిబంధనలను సంబంధించిన కీలక బిల్లును ఈ సమావేశాలలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేయటమే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మరియు కొత్త నగర అభివృద్ధి బిల్లులు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నాయి. మరి ఎన్నికలలో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం మరియు కొత్త బిల్లుల ప్రవేశంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా తెలంగాణ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.